ఆసియా కప్ 2025 సూపర్ 4 లో దుబాయ్ వేదికగా భారత్ పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ టోర్నీలో పాక్ తో భారత్ తలపడడం ఇది రెండోసారి. ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా పాక్ ను చిత్తు చేసింది. ఇప్పుడు మూడోసారి భారత్ తో పీకించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే శ్రీలంకపై గెలిచిన బంగ్లాదేశ్ ఖాతాలో కూడా 2 పాయింట్లు ఉన్నప్పటికీ భారత్ కంటే రన్ రేట్ తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆడిన ఒక్కో మ్యాచ్ లో ఓడిపోయిన శ్రీలంక, పాక్ జట్లు మైనస్ రన్ రేట్ తో వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నాయి. సూపర్ 4 లో పాయింట్ల పట్టికలో టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. భారత్ సూపర్ 4 స్టేజ్ లో మరో 2 మ్యాచ్లు బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడనుంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ కు దూసుకు వెళ్తోంది. కనీసం ఒక్క మ్యాచ్ లోనూ గెలిచినా కూడా ఫైనల్ రేసులో భారత్ ఉంటుంది. ఇప్పుడు మిగిలిన జట్ల సమీకరణాలు, ముఖ్యంగా నెట్ రన్ రేటు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాగా భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా పాక్ కు ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఇంకా మిగిలి ఉంది. ఆ జట్టు సూపర్ 4 లో మరో 2 మ్యాచ్లు శ్రీలంక, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అప్పుడే ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా శ్రీలంకపై ఓడి బంగ్లాదేశ్ పై గెలిచినా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. అప్పుడు భారత్ లంక, బంగ్లాదేశ్ పై గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే అప్పుడు లంక, పాక్, బంగ్లాదేశ్ లు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించి తలా 2 పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు భారత్ తో పాటు ఫైనల్ కు చేరుకుంటుంది.